జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్ ఇలా టాప్ హీరోస్, విజయ్ దేవరకొండ, టాలీవుడ్లో వీళ్ళకి సంబంధించిన కెరియర్ ఎట్లా ఉండబోతుందంటే? విజయ్ దేవరకొండ తప్ప అందరిది బాగానే ఉంది. ఇప్పుడు చెప్పింది విజయ్ దేవరకొండది బాగా, ప్రభాస్ది విజయ్ దేవరకొండది ఇద్దరిది ప్రాబ్లం. ఓకే, విజయ్ దేవరకొండది ఏంటి, చాలా యంగ్ అండ్ చాలా అయితే కెరియర్ బాగాలేదు. శుక్రుడు నీచంలో ఉన్నాడు. ఆయనది మ్యారేజ్ ప్రాబ్లం ఉంటుంది, ప్లస్ కెరియర్ ప్రాబ్లం ఉంటుంది. దానికి సంబంధించి ఏంటి అంటే ఏమైనా హోమాలు చేయాలా? వాళ్ళు వినప్పుడు మనం ఏం చేస్తాము? మనం ఈయన మనిషి వెళ్ళిపోయి ఆయన పక్కకు ఉంది. ఇప్పుడు కొత్తగా మనం చెప్పేది ఏముంది? ఓకే, అంతే కదా. ఇప్పుడు వాళ్ళు ఒక స్టేజ్కి వచ్చినాక లైట్ తీసుకుంటారు. వేణుస్వామి నాకు వచ్చేదేమో. సినిమా వాళ్ళు ఈ సెంటిమెంట్స్ ఎక్కువగా నమ్మినా ఎక్కడ వాళ్ళు ముహూర్తం పెట్టింది సినిమా. అది ప్రొడ్యూసర్ తీసుకుంటాడు, డైరెక్టర్ చేస్తాడు, ప్రొడ్యూసర్ ముహూర్తం పెట్టిస్తాడు. నేను అనే పాయింట్ ఏంటంటే నీకు అండర్ కరెంట్గా అది ఏనటువంటి కొవ్వు ఉంటుంది, ఈగో. ఎప్పుడైతే ఆ ఈగో వస్తుందో అన్ని అమ్మేస్తాయి. హీరోయిన్ కాకముందు పనికొచ్చిన వేణుస్వామి హీరోయిన్ అయినాక పనికిరాడు. యాంకర్ కాకముందు పనికొచ్చిన వేణుస్వామి యాంకర్ అయినాక పనికిరాడు. అట్లనే హీరో అయినాక పనికొచ్చిన వేణుస్వామి హీరోగా పనికిరాడు. సో ఒక లెవెల్ వచ్చినాక మనల్ని చిన్న చూపు వస్తుంది. మినిస్టర్ అయినాక కనుక ఇట్లా చూసినట్టు వేణుస్వామి ఏముందిలే, మళ్ళీ మినిస్ట్రీ పోయినప్పుడు గుర్తొస్తాం మనం. అట్లా ఎంతోమందిని చూసిన నా జిందగీలో. ఎమ్మెల్యేలు అయిన తర్వాత నా ఫోన్ ఎత్తినటువంటి క్యాండిడేట్లు ఎంతోమందిని చూసిన. మళ్ళీ ఎమ్మెల్యేకి పోగానే మళ్ళీ మనకు ఫోన్లు చేసిన వాళ్ళని చూసిన. అందుకని నేను రెస్పాండ్ గాను. ఈ ఊరికి ఆ ఊరు ఎంతో, ఆ ఊరికి ఈ ఊరు అంతే. అందుకని లైట్ తీసుకుంటాను. వీళ్ళకి యోగం లేదని వదిలేస్తాను. అంటే సమయానికి ఇప్పుడు మీరు అన్నారు ఎమ్మెల్యేగా గెలవడానికి ముందు వచ్చిన వాళ్ళు గెలిచిన తర్వాత మర్చిపోతారు అని చెప్పి, ఎలా చూస్తారు వాళ్ళని మీరు? టైం అనేది అందరికి ఈక్వల్, మళ్ళీ వస్తుంది చాలా స్ట్రాంగ్ గా 100% నమ్ముతా. ఇప్పుడు చాలా మంది నేను రష్మిక మందన్న అనే హీరోయిన్కి పూజ చేసినప్పుడు నన్ను విమర్శించారు. ఆ అమ్మాయికి అసలు అందమే ఉండదు, ఆ అమ్మాయి పూజ చేసి హీరోయిన్ అంటున్నారు, మీకు పిచ్చిలేసింది, దానికి పిచ్చిలేసింది. ఇవాళ చూస్తే ఆ అమ్మాయి నేషనల్ క్రష్. ఏం పూజ చేశారు రష్మిక మండనతో? ఆ మధ్య ఫోటోస్ చూస్తాను. ఇక్కడే చేశారా, ఈ ఆఫీస్ లోనే చేశారా? తన ఇంట్లో చేశాం, తన హైదరాబాద్ ఇంట్లో. ఏంటి, ఎందుకు అప్రోచ్ అయ్యారు మేము తను రష్మిక? దీనికోసమే. తను యాక్చువల్గా ఆల్రెడీ వేరే హీరోతో అఫేర్లో ఉన్నప్పుడు నేను జాతకం చూసి షష్టాష్టకాలు అయినాయి, మీరిద్దరు విడిపోతే మీకు బాగుంటుంది అని చెప్పిన. నేను విడిపోతే మీరిద్దరు విడిపోవాలి అంటే ఆ అమ్మాయి ఏమన్నదంటే నా కెరియర్ కోసం మా ఇద్దరి కాంప్రమైజ్ అవుతాం మేము, అతను కూడా బాగాలేదంటే బాగాలేదని చెప్పినప్పుడు రక్షిత్ శెట్టి అనేటువంటి హీరో, కన్నడలో హీరోతోని ఈమెకు ఎంగేజ్మెంట్ అయింది. ఓకే. సో నేనేమన్నా అంటే మీ జాతకం బాగాలేదు, అబ్బాయిని వదిలేయండి అని చెప్పిన. వదిలేయండి అని చెప్పినప్పుడు అమ్మాయి వదిలేసింది. ప్రెస్ మీట్ పెట్టింది, వచ్చింది. తర్వాత మనం ఇక్కడ పూజ చేసినాము. అది కూడా రాజశ్యామల నెంబర్ 1 క్లాస్లో. అంటే రాజశ్యామల బగాలమ్మకి తారా అనేటువంటి పూజలు చాలా టాప్ ప్రయారిటీలో ఒక 2-3 రకాలు ఉంటాయి. నేను టాప్ ప్రయారిటీ నెంబర్ 1 చేసిన ఆమెకు. నెంబర్ 1 చేసినప్పుడు చెప్పిన, ఎవ్వరు ఊహించినటువంటి రేంజ్లో మీరు వెళ్తారు, ప్లస్ మీరు ఖచ్చితంగా మీ జీవితంలో మీరు ఎంపీ కూడా అవుతారని చెప్పాను. అంటే ఒక రాజ్యసభ మన లోక్సభ ఎంపీ అవుతారని చెప్పిన. సో ఇప్పుడు ప్రజెంట్ ఆ అమ్మాయి పరిస్థితి మీరు చూస్తున్నారు. నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా. తర్వాత తను ఎంత ఇప్పుడు సినిమాకి ఇవాళ 6 కోట్లు 7 కోట్లు తీసుకుంటుంది. సో ఎంత ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళింది. సో ఆ పూజ ఫలితం అనేది అట్లా ఉంటుంది. బట్ అక్కడ యోగం ఉండాలి. యోగం లేకపోతే పనిచేయదు. మీరు ఆ యోగం లేకపోతే వేస్ట్. మీరు అనొచ్చు ఎవరిని పడితే తీసుకొచ్చి అలా తీసుకొచ్చి పెడతామంటే లేదు, ఖచ్చితంగా యోగం ఉంటేనే చేస్తాం. ఆ అమ్మాయికి చేసినాం. అట్లా చాలామంది హీరోయిన్లు అప్రోచ్ అవుతూ ఉంటారు, హీరోయిన్లు కాకుండా అప్రోచ్ అవుతూ ఉంటారు. మనం పూజలు చేస్తుంటాము. కొంతమంది ఏమో మనం సోషల్ మీడియాలో పెట్టమని చెప్తారు, కొంతమంది పెట్టొద్దని చెప్తారు. ఎవరి ఇష్టం వాళ్ళది. అందరికీ మనం పబ్లిసిటీ చేయాలని రూల్ ఏమి ఉండదు. చాలామంది. సో రష్మిక రాబోయే రోజుల్లో ఎంపీ అవ్వచ్చు. ఏ పార్టీ నుంచి అవ్వచ్చు అంటారు? కాంగ్రెస్ అనుకుంటా. కర్ణాటక రాష్ట్రం నుండి కాంగ్రెస్. ఓకే. అంటే నాకు తెలుసు కాబట్టి ఇంకా డైరెక్ట్గా చెప్తున్నా మీకు. కర్ణాటక రాష్ట్రం నుండి కాంగ్రెస్ పార్టీ నుండి అవుతుంది. తనకు ఆ యోగం ఉంది. ఇప్పుడు తను రమ్య అని, తను కుత్తు రమ్య అని పనిచేసింది. రాహుల్ గాంధీ గారి సోషల్ మీడియా టీంలో పనిచేసింది, ఎంపీగా పనిచేసింది. మీకు ఐడియా ఉండుంటుంది, కన్నడ హీరోయిన్ కుత్తు రమ్య. సో తను కూడా ఈమెలాగానే, అంటే ఈమె కూడా ఆమెలాగానే ఖచ్చితంగా ఎంపీ అయ్యే అవకాశం ఉంది. రష్మిక మందన్న. నమస్కరోమి. సర్వదుష్టం మృగవలింగరీ సర్వసత్వలింగరీ సర్వలోకవలింగరీ వేష్టమ్యే సర్వజనమ్యే బ్రహ్మాణి స్వాహా సోక్లిమే శ్రీనిమయం హిరణ్యపాత్రం పూర్ణందదాదివిదవ్యోధానేతి ఏకదా బ్రహ్మణోపరది ఏకదై విజమాన ఆయుస్తేజో దధాతి. రక్షాంధారయామి. నమస్కరోమి. మంత్రపుష్పం
చెప్పండి. మాతంగ్యై చ విద్మహే ఉచ్చిష్ట చాండాళై చ ధీమహి తన్నో దేవి రాజమాతని ప్రచోదయాత్. నమస్కారం చేసుకోండి. భూషణం బ్రహ్మాణస్పదం భ్రాతస్సోమామృతరుద్రహో వేమ మాతర్జితం భగాముగ్రహో వేమ వయం పుత్రమదీతేర్యో విధర్త ఆధ్రశ్చిద్యం మన్యామానస్సురశ్చిద్రాజాజిద్యం భగం భక్షీత్యాః. అస్య యజమానస్య శీఘ్రమేవ సకల దోషపీడా పరిహారోస్తు భవంతో శ్రీమాంతో మహాంతో నగృహంతో తదాస్తు. చిత్ర పరిశ్రమాయాం దినదినాభివృద్ధిరస్తు భవంతో శ్రీమాంతో మహాంతో నగృహంతో తదాస్తు. రాజకీయ రంగ ప్రవేశ ప్రాప్తిరస్తు భవంతో శ్రీమాంతో మహాంతో నగృహంతో తదాస్తు. శ్రీ రాజశ్యామల భగళాముఖీ దేవి అనుగ్రహతా సిద్ధిరస్తు భవంతో శ్రీమాంతో మహాంతో నగృహంతో తదాస్తు. కాల సర్పదోష పీడా పరిహారోస్తు భవంతో శ్రీమాంతో మహాంతో నగృహంతో తదాస్తు. కాళత్రదోష పీడా పరిహారోస్తు భవంతో శ్రీమాంతో మహాంతో నగృహంతో తదాస్తు. అపమృత్యుదోష పీడా పరిహారోస్తు భవంతో శ్రీమాన్. ఓం తేన బ్రహ్మవిదో వయం భూతం బ్రహ్మ పురీమహే రస్మేతి సహమాపునాదో సోమస్వస్యావరుణస్తమేత్యా నిబోధాయ బ్రహ్మణాభిపునాదో జాతవేదోర్జన్యాపునాదో. ఓం శాంతి శాంతి శాంతి. Anything you are feeling? Cold. Smell? Yeah, I like the smell. This smell is different. Yeah, this is Tulsi. Tulsi. Not All Tulsi. inclusive, not Tulsi. Karpuram, Karpuram, Kunkumapu, everything. Yeah, It is very good. so I think positive. Finally, I can eat, no? యజమానః యుక్తేజో దధాతి. నమస్కరోమి. స్త్రీ పురుషవలింగరి సర్వదుష్టంబుగవలింగరి సర్వసత్వలింగరి సర్వలోకవలింగరి వేష్టం మే సర్వజనం మే బ్రహ్మాణి స్వాహ సోక్లిమే సునిమయం హిరణ్యపాత్రం పూర్ణం దదాతి విదవ్యోధానేతి ఏకదా బ్రహ్మముపరతి ఏకదైవ యజమానః యుక్తేజో దధాతి. రక్షాంధారయామి. నమస్కరోమి. మంత్రపుష్పం చెప్పండి. మాతంగ్యై చ విద్మహే ఉచ్చిష్ట చాండాళై చ ధీమహి తన్నో దేవి. ఓపెన్ ఫ్లోర్స్ మరియు ప్రీమియం సింప్లెక్స్ హౌసెస్ రెండు కలిసిన ఒకే ఒక DTCB మరియు రేరా ప్రాజెక్ట్ ఈశాన్య ఇన్ఫ్రావారి SGR హైట్స్ ఎట్ షాద్ నగర్ టౌన్. 1200 SFT లో ఇల్లు కూడా కట్టేస్తున్నారు. 70% బ్యాంక్ లోన్ అవైలబుల్. కాంట్రాక్ట్ నెంబర్ 8297044545.